ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ సొంత పార్టీ ఏర్పాటు చేశారు. జై భారత్ నేషనల్ పేరిట కొత్త పార్టీని ఆయన గత నెల విజయవాడలో ప్రకటించారు. రాజకీయాలు అంటే మోసం కాదు, సుపరిపాలన అంటున్న లక్ష్మీనారాయణ రాష్ట్రంలో నిరుద్యోగానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా రాకపోవడమని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అంటూ స్పెషల్ స్టేటస్ సెంటిమెంట్ ను ప్రయోగిస్తున్నారు. అయితే పార్టీ పెట్టి నెలవుతున్న ఒక్క ముఖ్య నేత కూడా ఆయన పార్టీ వైపు చూడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ భవితవ్యం ఏంటి? ఢిల్లీలో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పుడు అది సామాన్యుల పార్టీగా గుర్తింపు పొందింది. ఢిల్లీలో అక్షరాస్యులు ఎక్కువ కావడంతో వాళ్లు మార్పును ఆహ్వానించారు. చీపురు పార్టీకి పట్టం కట్టారు. ఆప్నే గెలిపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తన పార్టీ పేరు జై భారత్ నేషనల్ పార్టీ అని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఐపీఎస్కు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రజాక్షేత్రంలోకొచ్చిన లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు దాదాపు 3 లక్షల ఓట్లు రావడం గమనార్హం. తర్వాత జనసేనకు రాజీనామా చేసి అనేక వర్గాల ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగుతూ వచ్చారు. సమస్యలు, పరిష్కారాలను వారినే అడిగి తెలుసుకుంటూ రాష్ట్రం మొత్తం తిరిగి అధ్యయనం చేశారు. ఆ సమయంలో ఆయన ఏ పార్టీలో చేరతారన్న దానిపై ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆయన మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానంటూ జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇది పెట్టిన పార్టీ కాదు, ప్రజల కాంక్షలు, ఆకాంక్షలు, ఆలోచనల్లోంచి పుట్టిన పార్టీ అంటున్నారు. సుపరిపాలన అందించడమే లక్ష్యమంటున్న లక్ష్మీనారాయణ ఏపీకి ప్రత్యేక హోదాపై ఎప్పటినుంచో గళం వినిపిస్తున్నారు. ఇప్పుడున్న పార్టీలన్నీ హోదా విషయంలో ప్రజలను మోసం చేశాయని, దాన్ని సాధించడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎప్పుడూ కోరుకుంటారు. ఇది వరకు జరిగిన ఎన్నో ఎన్నికల్లో వారు అదే చేశారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో 2 ప్రధాన పక్షాలకు అవకాశమిచ్చారు. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆవిర్భవించిన జై భారత్ నేషనల్ పార్టీని లక్ష్మీనారాయణ ప్రజల్లోకి ఎంతవరకు తీసుకువెళ్లగలరనేది చర్చనీయాంశంగా మారింది.